అయ్ ఇండియాకి ట్రంప్ వార్నింగ్ ఏమని చెప్పినట్టు వినకపోతే మోడీని కూడా ఎత్తుకుపోతాము వెనుజులా ప్రెసిడెంట్ లాగా. అవును, మరి ఇండియా వాడి బాబు జాగిరి కదా. సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళు బట్టలు కట్టుకోవడం చేత కానప్పటి నుంచి మన సంస్కృతి నాగరికత అనేవి హ్యాపీగా ఒక హై లెవెల్లో ఉన్నాయి. ఒక 200 ఇయర్స్ అలాంటి తెల్లతోలు వేసుకున్నాడు ఒకడు వచ్చి ఇండియాని రాజ్యం చేసి వెళ్ళిన 70 సంవత్సరాల లోపలే మళ్ళీ మనము మన పవర్ని చూపిస్తున్నాము. అంతేకాకుండా ఇలా ఎత్తుకు వెళ్తాము అని చెప్పేసి ఏదైతే వార్నింగ్ ఇచ్చి దానికి ఇండియా నుంచి కూడా కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మీకు గనక నిజంగానే అంత దూల ఉంటే దాన్ని దేశానికి ఉపయోగించడంలో చూపించండి. అంతే తప్ప చొంగగార్చుకుంటూ మాట్లాడే 80 ఏళ్ళ ముసలోడు ట్రంప్ ఎవడైతే ఉన్నాడో వాడిని సపోర్ట్ చేస్తూ కాదు. ట్రంప్కి చెప్పేది ఏంటి అంటే, నిజంగానే నీకు అంత దమ్ముంటే సింగిల్గా ఇండియాకి వచ్చి చూపి, లేదు అంటే నీ సిఐఏ వాళ్ళు ఇండియాలో ఎట్లాగో తిరుగుతున్నారు కదా, వాళ్ళని ఒక్కసారి మోడీ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టమని చెప్పు. మళ్ళీ వాడు నీ దగ్గరికి బతికొస్తాడో లేదన్నది నీకు బాగా తెలుసు. ఇంకొకటి, ఇన్ని సంవత్సరాలు నువ్వేదో పెద్ద టాప్ కంట్రీ అని చెప్పి ఫీల్ అవుతున్నావు కదా. ఈ టాప్ కంట్రీ అని ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇండియన్స్. మా ఇండియన్స్ నీ అమెరికాని డెవలప్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చేశారు. అఫ్కోర్స్ మాలకు సిగ్గులేదు, ఇండియాలో డబ్బులు లేవు అనుకుని చెప్పేసి అటు వెళ్ళారు. ఇదే విషయం కనుక ఇండియాలో చేసుంటే ఈ పాటికి అమెరికా ఉండేది కూడా కాదు. సో గాయస్, ఇట్లాంటి మెసేజెస్ ఏవైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఈ ట్రంప్ గాడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్గా దీన్ని కొలాబ్ చేసి పెట్టండి. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్స్ గోనా రీచ్ అప్.